matrix addition in C language. So addition of two matrices. So మనకి three matrices కావాలి. Look at line number 4. Declaration statement. Matrix A, matrix B, and resultant matrix SUM sum. I and J are the loop variables. Matrices లో మనకు 2 for loops వస్తాయి, one for rows and one for columns. ఈ ప్రోగ్రామ్ లో రో సైజ్ అండ్ కాలమ్ సైజ్ కి వేరియబుల్స్ RC అని తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మ్యాట్రిక్స్ కి RC ఉంది, సెకండ్ మ్యాట్రిక్స్ కూడా RC అనే యూజ్ చేస్తాం. బట్ కొంతమంది ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ రో సైజ్ కాలమ్ సైజ్ MN, సెకండ్ మ్యాట్రిక్స్ రో సైజ్ కాలమ్ సైజ్ PQ అని తీసుకుంటారు. అలాగే కొంతమంది ఇఫ్ కండిషన్ కూడా ఇస్తారు. మ్యాట్రిక్స్ అడిషన్ కి the row size of first matrix and row size of second matrix, column size of first matrix and column size of second matrix సేమ్ ఉంటేనే అడిషన్ పాసిబిలిటీ అవుతుంది. ఆ ఇఫ్ కండిషన్ కూడా చెక్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ చాలా సింపుల్ గా ఉంది. ఫస్ట్ మ్యాట్రిక్స్ కి RCనే ఉంది, రో సైజ్ కాలమ్ సైజ్, అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ కూడా RCనే ఉంది. కాబట్టి ఇఫ్ కండిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Look at line number 6. Enter the number of rows between 1 and 100. అలా ఎందుకు ఇచ్చాము? అర్రేస్ లో అర్రే డిక్లరేషన్ చేసేటప్పుడు మనం అర్రే సైజ్ ఇవ్వాలి. సో ఇక్కడ అర్రే సైజ్ 100 అని ఇచ్చాము. అంటే అప్ టు 100 వరకు మీరు తీసుకోవచ్చు. అదే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కి ఒక క్రైటీరియా ఇచ్చాము, బిట్వీన్ 1 and 100 అని. Look at line number 13 and 14. We use 2 for loops to read matrix A. Alage line number 16 lo enter elements of row column I+1 J+1 అని ఇచ్చాం. మీకు పక్కనే ఇన్పుట్ అవుట్పుట్ ఉంది చూడండి. enter elements of first matrix, enter elements of row 1 and column 1, row 1 column 1, row 1 column 2, row 2 column 1 and row 2 column 2. ఈ నోటేషన్ రావడం కోసం మనం అక్కడ అలా ఇచ్చాం. అడ్రస్ లో పొజిషన్ 0 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు రో 1 కాలమ్ 1 అని కావాలంటే I+1 అండ్ J+1 అని ఇచ్చాం. సో we use 2 for loops to read the data of matrix B, line number 21 and 22. The same format. Enter element B, row 1 column 1, row 1 column 2, row 2 column 1 and row 2 column 2. Now adding two matrices. This is just like your C is equal to A plus B only. Sum of ij is equal to A of ij plus B of ij. The first element of A matrix is added to the first element, that is A00 added to B00. To print the result, again we use 2 for loops. Look at line number 43, printf backslash and backslash n. So మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది స్కిప్ చేయండి, అవుట్పుట్ చూడండి, ఒకే లైన్ లో వస్తుంది. మనకి మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రావాలి అంటే ఫస్ట్ రో ప్రింట్ అయిన తర్వాత సెకండ్ రో కి నెక్స్ట్ లైన్ వెళ్ళాలి కాబట్టి మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ బ్యాక్స్లాష్ అని ఇచ్చాం. అలాగే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రింట్ఎఫ్ లో పర్సంటేజ్ దగ్గర చాలా గ్యాప్ ఇచ్చాం డబుల్ కొటేషన్స్ లో, అంటే నెంబర్ కి వచ్చే అవుట్పుట్ కూడా స్పేస్ వస్తుంది ఇట్లా. బట్ అవసరం లేదు, మనం %5d %10d అని ఒక నోటేషన్ ఉంది మనకి సి లాంగ్వేజ్ లో, బిట్వీన్ నెంబర్ అండ్ నెంబర్ స్పేస్ రావడం కోసం. So how many for loops we used throughout the program? 2 for loops to read the matrix elements A,
and 2 for loops to read the elements of matrix B, and 2 for loops for addition of matrices, and 2 for loops to print the data. ఈ డేటా ప్రింట్ చేసేటప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఫార్మాట్లో కావాలి కాబట్టి మనం బ్రాకెట్స్ అవి ఇచ్చాం. అది చూడండి, బికాస్ ఒక రో ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి మనం లైన్ నెంబర్ 43 దగ్గర ప్రింటర్ బ్యాక్ స్లాష్ అని ఇచ్చాం. ఈ ప్రింటర్ బ్యాక్ స్లాష్ అనేది జే లూప్కి బయట ఉంది, ఐ లూప్కి లోపల ఉంది. అంటే జే లూప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తాం, అప్పుడు నెక్స్ట్ రో వస్తుంది. సో ఇదే మ్యాట్రిక్స్ ఎడిషన్కి ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాను ఇక్కడ. సమ్ టైమ్స్ ఏమవుతుంటే ఎగ్జామ్స్లో ఏదైనా డెమో ప్రోగ్రామ్ రాయమన్నప్పుడు మనకి అది ఒక 5 మార్క్స్ అడిగినప్పుడు, లేదా సమ్ లెస్ దాన్ 5 మార్క్స్ అడిగినప్పుడు, ప్రోగ్రామ్ మొత్తం రాయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డేటా రీడ్ చేయలేదు. చూడండి, లైన్ నెంబర్ 4లో మ్యాట్రిక్స్ ఏని ఇనిషియలైజ్ చేసాం, లైన్ నెంబర్ 9లో మ్యాట్రిక్స్ బిని ఇనిషియలైజ్ చేసాం. there is no scanf statement. And line number 10 resultant matrix C matrix మనం డిక్లేర్ చేసాం. ఈ 2-dimensional array initialization, 3 rows 3 columns. చూడండి, లైన్ నెంబర్ 4లో ఏ మ్యాట్రిక్స్ ఇనిషియలైజ్ చేసాము, లైన్ నెంబర్ 9లో బి ఇనిషియలైజ్ చేసాము. ఏ ఇనిషియలైజ్ చేసినప్పుడు నేను డేటా చూడండి ఎలా ఇచ్చాను, లైన్ నెంబర్ 5, 6, 7 రో వైజ్గా ఇచ్చాను. 1, 2, 3 రో 1, 4, 5, 6 రో 2, 7, 8, 9 రో 3. చూడటానికి మ్యాట్రిక్స్ ఆర్డర్లో ఉంది. లైన్ నెంబర్ 9లో బికి ఇనిషియలైజ్ చేసినప్పుడు ఒకే లైన్లో ఇచ్చాము. బోత్ ఆర్ ఓకే, రెండు విధాలుగా ఇవ్వచ్చు, మనకి ఏది కంఫర్ట్ అయితే అది. లైన్ నెంబర్ 9లో బి ఇనిషియలైజ్ చేసినప్పుడు కూడా రో 1, 9, 8, 7 రో 2, 6, 5, 4 రో 3, 3, 2, 1. సో డేటా రీడ్ చేయకుండా ప్రోగ్రాంలో ఇలా ఇనిషియలైజ్ చేసుకుని కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో C of ij is equal to A of ij plus B of ij, line number 17. సో అలాగే మనం రిజల్ట్ ప్రింట్ చేసాం. చూడండి, రిజల్ట్ రైట్ సైడ్ ఉంది. సో మీకు ఇందాక చెప్పాను నేను, బ్యాక్ స్లాష్ అని లేకపోవడం వల్ల మ్యాట్రిక్స్ ఆర్డర్లో రాలేదు. సో మనము ప్రింట్ బ్యాక్ స్లాష్ అని యాడ్ చేద్దాము. సో ఎప్పుడైతే నేను లైన్ నెంబర్ 27లో ప్రింట్ బ్యాక్ స్లాష్ అని ఇచ్చాను, నాకు రైట్ సైడ్ అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో, మ్యాట్రిక్స్ ఫార్మాట్లో వచ్చింది. The addition of two matrices program using functions రాసాను ఇక్కడ చూడండి. అంటే 2-dimensional array and functions combination. Hash define N4. బేసిక్గా ఈ రో సైజ్ కాలమ్ సైజ్ ఇచ్చేటప్పుడు మ్యాట్రిసెస్లో మనము హ్యాష్ డిఫైన్ N4 అని ఇస్తే ఎక్కడైతే నువ్వు క్యాపిటల్ N ఇస్తావో అక్కడ ఆటోమేటిక్గా 4 అప్లై అవుతుంది. లైన్ నెంబర్ 6 చూడండి, ఫంక్షన్ డెఫినిషన్ అది. వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? యాడ్, ADD యాడ్. ప్రోటోటైప్ 2 అంటాం మనం, ఫంక్షన్స్ విత్ ఆర్గ్యుమెంట్స్. int A, int B, int C. అడిషన్ ఆఫ్ 2 matrices. ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రో సైజ్ కాలమ్ సైజ్ ఉన్నప్పుడు ఫంక్షన్ డెఫినిషన్లో రో సైజ్ ఎంటీగా ఉంచాం, కాలమ్ సైజ్ మాత్రమే ఇచ్చాం. సో ఇది 2-dimensional arraysలో ఈ నోటేషన్ మనం ఫాలో అవ్వాలి. సో ఫంక్షన్ యాడ్ ఏం చేసాం, వాట్ ఈస్ ద లాజిక్? C of ij is equal to A of ij plus B of ij at addition of 2 matrices. So line number 15 ఇంకొక ఫంక్షన్ డెఫినిషన్ ఉంది. So what is the name of the function? Print matrix int d అని ఉంది ఇక్కడ, నో కన్ఫ్యూజన్. మనకు తెలుసు యాక్చువల్ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో
function definition. So function definition print matrix. సో మనం ఒక మ్యాట్రిక్స్ని ప్రింట్ చేసాము. ఇక్కడ మనం పారామీటర్ డి అని ఇచ్చాము. సో యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్ కాన్సెప్ట్. ఫంక్షన్ ఎందుకు డిఫైన్ చేసాము? ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ని ప్రింట్ చేయడానికి డిఫైన్ చేసాము. నౌ మెయిన్ ప్రోగ్రామ్లో look at line number 31. A matrix is initialized. Line number 36. B matrix is initialized. మీకు పాసిబిలిటీ ఉంటే డేటా రీడ్ చేసుకోండి. రో సైజ్, కాలమ్ సైజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. మనం ఫస్ట్ ప్రోగ్రామ్లో చూసినట్టుగా ఈ వీడియోలో. అలాగే హ్యాష్ డిఫైన్ n అని కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం రో సైజ్, కాలమ్ సైజ్ ఇంప్లిమెంట్ చేయాలంటే 4 అని ఇవ్వండి. సో లైన్ నెంబర్ 42 అవుట్పుట్ మ్యాట్రిక్స్ సి. సో ఇప్పుడు మనం ఫంక్షన్స్ని కాల్ చేసాం చూడండి. 46 లైన్ నెంబర్ 46 ఈజ్ యువర్ ఫంక్షన్ కాల్ ప్రింట్ మ్యాట్రిక్స్ ఏ అన్నాం ఇక్కడ. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్, యాక్చువల్ పారామీటర్స్ అండ్ ఫార్మల్ పారామీటర్ కాన్సెప్ట్. సో ఇక్కడ క్యాపిటల్ ఏ ఇస్ పాజిటివ్, అక్కడ డి అని ఉంది చూడండి. యాక్చువల్ పారామీటర్ వాల్యూ ఇస్ పాజిటివ్, ఫార్మల్ పారామీటర్. సో ఏ మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతుంది, ద వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతాయి. అలాగే లైన్ నెంబర్ 49 ప్రింట్ మ్యాట్రిక్స్ బి అంటే బి మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతాయి. రైట్ సైడ్ అవుట్పుట్ ఉంది చూడండి. నౌ లైన్ నెంబర్ 51 is add a comma b comma c. The function add is called with 3 parameters a, b, c. A is a matrix, b is a matrix, and c is the resultant matrix. So functions concept clear ga undali. If there is a function which is defined, the function must be called in the main program. So line number 54 print matrix c annam. So ante resultant matrix display avutundi. So we can write any program in any way.